రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరై భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. గత 10 ఏళ్లలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని, రైతుల భూ సమస్యలను పరిష్కరించి వారికి భూములపై పూర్తిగా హక్కులు కల్పించేందుకే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలు అనేక అవస్థలు పడ్డాం. తహసీల్దార్ దగ్గరికి పోయిన భూమి పట్టా కాలేదని దరఖాస్తు పెట్టుకున్నా నా చేతిలో ఏమి లేదని, ధరణిలో పేరున్నదని తహసీల్దార్ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారు కానీ అప్పుడు ఉన్నటువంటి ధరణి చట్టం వల్ల రెవెన్యూ అధికారులు ఏం చేయలేకపోయారు. అప్పటి ప్రభుత్వం రెవెన్యూ అధికారులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. అధికారులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది రెవెన్యూ అధికారులను ఇబ్బంది పెట్టడమే కాకుండా రైతులకు అవగాహన లేకుండా తిరిగి తహసీల్దార్ మీద కూడా పెట్రోల్ పోసి వాళ్ళు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకునేటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఉంది. కానీ అధికారాలు ఇవ్వకుండా పరిచయం అంటే ఏం చేస్తారు? కనుక ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒకటే చెప్పారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ దొంగధరణి బంగాళాఖాతంలో కలుపుతాం, కలిపి రైతులకు వెసులుబాటు కల్పించే విధంగా మీకు చట్టాన్ని తెస్తాం, భూభారతి చట్టాన్ని ఎన్నికల ముందు చెప్పాం. అదే రీతిలో మనం ఈరోజు భూమి దున్నుకున్నా, భూమి మనం దున్నుకుంటాం 50-60 ఏళ్ల నుంచి. పట్టా మాత్రం ఎక్కడో హైదరాబాద్ ఉన్నాడు నవాబు లాంటి వ్యక్తులు, దొరలు, పటేలు, పట్వాల్ లాంటి వ్యక్తులు ఎక్కడో ఉండి రైతు బంధు తిన్నారు. ఆడియోగా వింతరం ఉంటే మీరు కలెక్టర్ కు అప్లై చేయవచ్చు. కలెక్టర్ ఆర్డర్ కూడా వింతరం ఉంటే మీరు ల్యాండ్ రిజిస్టర్ అప్లై చేయవచ్చు. సో ఇప్పుడే మీరు అన్ని రెవెన్యూ అధికారుల దగ్గర వెళ్తే మీ ఒకవేళ హామీలో ఒకవేళ మీ పాస్బుక్లో తప్పు పేరు ఉంటే, తప్పు ఎక్స్టెంట్ ఉంటే అది మీకు మన ప్రభుత్వం ఆఫీసెస్ ద్వారా మీకు రెజల్యూషన్ వస్తుంది. సిమిలర్లీ లాస్ట్ మన దగ్గర ఇప్పటివరకు సాదా బాయినామా చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉంది. సాదా బాయినామా ఒక మేజర్ ఇష్యూ. ఇప్పటివరకు హైకోర్టు ద్వారా స్టే వచ్చింది, ఎందుకంటే సాదా బాయినామాకి లీగల్ బ్యాకింగ్ లేదు. ఇప్పుడే భూభారతి చట్టంలో సాదా బాయినామాకి ఒక లీగల్ బ్యాకింగ్ కూడా వచ్చింది. లీగల్ బ్యాకింగ్ ఇది మన చట్టంలో ఒక సెక్షన్ రూపంలో ఆల్రెడీ ప్రభుత్వం ఇది ఇంప్లిమెంట్ చేస్తారు.